ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. మా మమ్మీ అయితే బొంతలు తొక్కుతుంది, మా డాడీ అయితే ఎక్కిరిస్తుండు. రైలు పెట్టుకున్నాం, బొంతలు పస్స తీసేసి తొక్కుతుంది రెండు ట్రబులల్లా. మస్తు ఉన్నాయి. ఎప్పుడు విన్నాం మమ్మీ లాస్ట్ టైము? ఎప్పుడు విండినాం? ఎప్పుడో విన్నాం, గుర్తులేదు ఫ్రెండ్స్. పోయిన నెల విండినాం ఫ్రెండ్స్. మళ్ళీ విండుతుంది సంక్రాంతికి. ఇప్పుడు అంటే మేము సంక్రాంతి ఏం తీసుకోము, ఆంధ్ర సైడ్ బాగా వేసుకుంటాం, కానీ పిండుకోవాలి కదా పండుగలకి. మా పిల్లలు ఉన్నారు కాబట్టి పిండుడే పిండుడు ఉంటుంది, ఎందుకంటే వాషింగ్ బ్లడ్ వస్తుంది. తాకింది. షాలిని స్కూల్ లేదా? లేదు, ఇంటికన్నే ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లల్ని నేర్పించుకుంటా పోతుంది పైనకి. గోడ తాకింది. ఏది అదిగోండి, ఈ ఎడమైన గోడ తాకింది. వద్దామా నాకు ఫస్ట్? గోడ తాకింది ఫ్రెండ్స్. పొద్దున మమ్మీకి డ్యూటీ లేదు, ఏం అడుకోనని చెప్పి ఆడికి 7:30 అయ్యింది లేచిన. వాటర్ చల్లుతుంటే గోడ చలికాలం ఏమైనా తాకితే కథం తక్కువ కాబట్టి అస్సలు. మమ్మీ గుంట తొక్కనే ఉంది. కొంచెం తొక్కినాక నానినాక ఇంకా జాడిస్తే బిల్డింగ్ పైన వేసేసి వస్తా. ఇంకా పని అయితే చేసుకోవాలి. పిల్లలు అయితే అనుకోరు ఫ్రెండ్స్. మా పిల్లలు చూడండి, ఒక రూమ్లో అయితే వేసేసినాం ఫ్రెండ్స్. నైటే ఈ రూమ్లో అనుకుంటున్నాం, మళ్ళీ లేవు వేస్తే ఇక ఇంటి నిండా పక్క బట్టలు ఉంటున్నాయని చెప్పి ఆ రూమ్లోనే ఏమనుకుంటున్నాం. ఇక్కడ దోమలు ఎక్కువ ఫ్రెండ్స్. ఇంకా లేచేసి వాళ్ళు ఇవ్వగానే పాలు రెడీగా కావాలి, అందుకే పాలు కగబెట్టేసిన. అన్నం తినేసి వెళ్తాడు మా సాగర్, అందుకే పొద్దున్నే ఉండాలి మా సాగర్ కోసం. గిన్నెలన్నీ తోమేసిన. ఈరోజు ఫస్ట్గా పని చేసుకుంటున్నా. సింక్ క్లీనింగ్ అయిపోయింది. ఇంక ఇప్పుడు పిల్లలు పాలు తాగినాక, మేము చాయ్ తాగినాక పడుతూనే ఉంటాయి. మళ్ళీ ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇవే తోమినాము. సెకండ్ రౌండ్ చూడండి. ఇట్లుంది, పిల్లలు ఇవ్వకుంటే ఇట్లుంటుంది. ఏమంటారు ఏమైంది ఏమైంది మమ్మీ? నాకే పెట్టుకున్నా. తగ్గు ఇరిగిపోయేటట్టుంది, అట్లా దొక్కుతుంది మొత్తం. రెండు ట్రబ్బులు ఉన్నాయి, ఇంకా వాళ్ళు వేసినాక అవి కూడా ఉండాలి ఫ్రెండ్స్. పండుకున్నారు కాబట్టి డిస్టర్బ్ అవుతుంది, అందుకని చెప్పి అవి అట్లనే ఉంచేసింది. ఇవైతే విండుతుంది. అన్న అయితే లేచిండు ఫ్రెండ్స్ ఇప్పుడే. నిద్ర మబ్బు 8:36 అయింది, ఇప్పుడు లేచిండు. అర్ధగంట నుంచి లేపుతూనే ఉన్నాం వీడిని, ఇప్పుడు లేచిండు. కొడతాడంట. ఏడిపోయినవరాను? జారుతుందంట. మెల్లగో. గట్లా అని జల్దీ రమ్మంటున్నా. సాగర్ది ఉంది, అవి 2 సన్నవి ఉన్నాయి అని విండాలి. చాలు తిన అన్న కాడికి తొక్కినావు కదా, జాడి పో. పొద్దున్నే పైన వేస్తే తొందరగా ఆరిపోతాయి సాయంత్రం మధ్యాహ్నం వరకు. ఈరోజు ఎండ మస్తు చూసినావా ఫ్రెండ్స్? చూసిరా ఫ్రెండ్స్? బొంతలు అన్నీ నానబెట్టింది. సాలు తొక్కిన కాడికంటే జాడి అంటే జాడియదంట, నానాలంట బాగా. ఇవాళ ఎండకున్నా సరేనంట, నా చున్నీలు కప్పి వండబెట్టాలంట. మా మమ్మీ చీరలు, కాటన్ చీరలు, పట్టు చీరలు తీసి కప్పి వండబెడతాయి. ఈరోజు అయితే నేను పట్టు చీరలు తీసి కప్పి వండబెడతాయి. ఈరోజు అయితే నేను ఏమన్నా కానీ. ఇక మా ధను అయితే లేచిండు ఫ్రెండ్స్ ఇప్పుడే. గుడ్ మార్నింగ్ ధను, చెప్పవా? లేచిండు.
తీసేసిండే కాళ్ళ మీద వేసిన నేను. ఎవరేమన్నా కానీ ఫ్రెండ్స్, మొన్నకైతే నిండుగా మంచిగా ఎచ్చగా కప్పి వంట పెట్టాలంటది మా మమ్మీ అయితే. వీడు చూడు ఇప్పుడే పుట్టినట్టు కాలు ఇట్లా వేస్తాం. గుడ్ మార్నింగ్ తను చెప్పడంట. నువ్వు చెప్పు మొన్న నువ్వు చెప్పు మొన్న. నిన్న సెలబ్రేషన్ అని డ్రెస్ వేసుకోవండి ఫ్రెండ్స్. ఇంకా చేస్తా ఆగు. ఇక ఫైన్ టైట్ అయిందని ఇది వేసుకోండి ఫ్రెండ్స్ షార్ట్. వీడైతే లేవలే కంపగాడు. వీడు లేవంగానే రెడీగా ఉండాలి. పాలు బ్రెడ్ బిస్కెట్. కంపగాడు వీడు, పెద్ద కంప. ఇట్లా అవుతుంది ఫ్రెండ్స్ ఇల్లు ఘోరంగా. ఇంకా వండుకుంటావా? స్కూల్ ఉంది లేవు. మున్నా ఓ మున్నా బస్సు మిస్ అయితే నేను నడుచుకుంటా తీసుకోవచ్చా? నడిపించుకుంటా మొన్న స్కూల్కి పోదు పన్నాడు. టైం అయింది నీది, బస్సు మిస్ అవుతుంది. ఫ్రెష్ అయినాడు తొందరగా. నడు ఎక్కండి ఫ్రెండ్స్. ఇక మా అమ్మమ్మ ఉంటే సంబరం బాగా మా దానికి. అనుకున్నాడంట ఫ్రెండ్స్, చాలాసేపే పోయిండు. జల్దీ లేస్తే ఇదే పని మా అన్నతోటి. అనుకుంటాడు పోయి తోంటాను. స్కూల్ లేదా? ఎందుకు స్కూల్ ఎందుకు లేదు? హాలిడేస్ ఇచ్చిరా? ఏం హాలిడేసు కాదు. ఇప్పుడు ఏం పండుగ? క్రిస్మస్ అయిపోయింది. ఇప్పుడు ఏంటిది? మీ స్కూల్లో ఏం సెలబ్రేషన్ చేసుకురు నిన్న? సంక్రాంతి హాలిడేస్ వచ్చినాయి ఇప్పుడు. మరి నేను ముగ్గేస్తా, వీడియో తీసావా? నువ్వు లే స్కూల్ లేదు కానీ. స్కూల్ ఎందుకు లేదు? తమ్మునికి తెలియదంట. ఇగో తమ్ముడు ఏమంటుండు? క్రిస్మస్ హాలిడేస్ అంటుండు. అవునా? మరి ఈరోజు ఏంటిది? ఇప్పుడు ఏం హాలిడేస్ వచ్చినాయి చెప్పు. ఇప్పుడు ఏం హాలిడేసు? సంక్రాంతి చెప్పిందా టీచర్? ఎన్ని డేస్ అంట? 3 డేసా 4 డేసా? 5 డేస్ అంట. ఒకటి యాడ్ చేసేసింది ఫ్రెండ్స్. అంటే 4 రోజులు మబ్బు ఒక్కరోజు యాడ్ చేసింది కదా, అలా తీసేస్తాడు, పోతాడు స్కూల్కి. బ్రష్ చేయను తమ్ముడు వేస్తాడు. ఎంతో పెద్ద స్నానం చేసినట్టు పొద్దున్నే లేచి మమ్మీ లేపకుండా వాకిలు చేసి ముగ్గేసేసిన ఫ్రెండ్స్. ఇంకా ఇల్లు చేసిన, గిన్నెలు తోమేసిన, చాయ్ పెట్టేసిన, పాలు కాగా పెట్టేసిన. నీళ్ళు పెట్టుకున్నా. మా డాడీ వరుతుండు చేసేవన్నా. ఇక స్నానం చేసేస్తుండు. ఒకసారి నా ముగ్గు ఎట్లా ఉందో చూడండి ఫ్రెండ్స్, చూపిస్తా. నేను సంక్రాంతి ముగ్గులు అయితే స్టార్ట్ అయినాయి కదా, ఇట్లయితే వేసేసిన. ముగ్గు ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ముగ్గు వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా కానీ వీడియోస్ తీసేవాళ్ళు ఎవరు లేరు, అందుకైతే తీస్తలేను. వీలైనప్పుడు తీస్తా, ఎప్పుడైనా పిల్లలు ఉన్నప్పుడు. వీళ్ళది ఇంకా అయితేనే ఉంది ఫ్రెండ్స్. వీడు కడుక్కొని వచ్చిండు మొహం. ఇప్పుడైతే తినేసి వెళ్తాడు. ఇక మింగి కొంచెం అన్నం మింగి వెళ్తాడు. బాగా మంచి పాడతాడు పాటలు. అవునా? మా మామకేం రావాల్సిన ఎవరికి? మామా కోకిల. మా మామయ్య మస్తు
మా అత్తమ్మ గ్యాప్ ఉందా? యూట్యూబ్లో పాట పాడుతుంది ఫ్రెండ్స్, చూసి మా మమ్మీ నవ్వుతుంటుంది. గ్యాప్ ఉంది. లాగా అనిపిస్తుంది. నేనైతే తింటా, బాగుంది బాగుంది పడేయకే సాతి అంటుంది. నిన్నది కదా కొంచెం కానీ ఒక స్పూన్ తిన్నా ఫ్రెండ్స్, మస్తు ఉంది స్వీట్ అయితే. ఇక నా దాంట్లో వీడు తినేసిండు నిన్ననే. వీడికి ఎక్కువ స్వీట్ నచ్చదు, నాకేమో స్వీట్ ఇష్టం బాగా. ఇప్పుడు అన్నం తినేసి వెళ్తాడు మా సాగర్. నేనైతే స్వీట్ తింటున్నా, బాగుంది. మొత్తం తినేయాలి ఇక, మావిడైతే అన్నం వేసుకుంటాడు ఫ్రెండ్స్. బిర్యానీ ఉండే తగ్గిస్తుండే, ఇక లేచి గుడికి అయితే వెళ్తాడు. ఇంకా మావిడు మా పెద్దోడైతే లేచిండు. గుడ్ మార్నింగ్ చెప్పు, హాయ్ చెప్పు. మొన్న ఫస్ట్ హాయ్ చెప్పిండు ఫ్రెండ్స్, నేను అనగానే రెచ్చిపోతుంది చూసిరా. ఫస్ట్ హాయ్ చెప్పి చూసిరుగా, ఎక్కువ వేస్తాడు మావిడు, కొంచెం బయట ఉన్నాడు కదా మస్తు. అది వాళ్ళ నాని కలర్, నా కలర్ కాదు, మా శిషవ కలర్. మా శిషవ అంటే మా మేనత్తావు. గుడ్ మార్నింగ్ చెప్పురి. అమ్మో అంతా చెప్తారు, నువ్వు చెప్పరా. దీనికైతే బాగా చెప్పనే చెప్పాడు ఫ్రెండ్స్, నువ్వుకి వాడేస్తాడు. అయిపోయింది ఫ్రెండ్స్, ఇక చాయ్ తాగి నేనైతే పని చేసుకుంటా. ఇంకా పిల్లలకి ఒక బ్రష్ చేయించిన పాలు తాగేసి పెద్దోడైతే లేచిండు. అయితే వండుకొని అయితే తింటున్నా బాగా. ఓకే ఫ్రెండ్స్, ఇంటి దగ్గర ఉంది కదా, చూస్తున్నాడు అండి, ఎక్కడ స్కిప్ చేయకుండా మా బ్లాగ్ అయితే మొత్తం చూసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్, ఇలాంటి వీడియోస్. లేచిండు ఫ్రెండ్స్, లేచి నుంచి ఇప్పటి నుంచి మొదలు పెడితే నైట్ పండే రాత్రి పండుకునేసరికి మొత్తం అల్లరే పండుకునేదాకా స్టార్ట్ అయింది. మాకైతే నెత్తిన వస్తుంది ఇక, ఒర్రి పిల్లల్ని ఏడిపిస్తాడు, కొడతాడు, ఆగమాగం చేసేస్తాడు. ఊరంతా గల్లె అంతా ఇల్లంతా ఒక్కటి ఇక మా మున్నతోటి. అందుకే మున్నా బాయ్ అంటాం. నీ పేరేంది చూసిరా? చిన్నప్పుడు అట్లా అంటుండే దద్దాబాయ్ అని, ఇప్పుడే వాడే ఎక్కిరించుకుంటుండే. దీనికైతే బట్టల సోక్ ఫ్రెండ్స్, ఇట్లా బట్టలు ఉంటే జాలి. ఇక అన్నం తినకుండా అవి మంచిగా ఉంటాడు. రోజు ఒక కొత్త బట్టలు వేయాలి, మంచిగా ఉంటాడు. పాయింట్ చూడండి, అది జారినా కూడా సోయి ఉండదు అస్సలు, పైన కనుకోడు. మాకై కోపం వస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా చేస్తే. మా చిన్నోడైతే లేవలేదు పాపం, పండుకున్నాడు, అలసిపోయాడు బాగా ఆడి నైటు. వేడిగా లేబంగానే లేచేసిండు, అల్లరి చేయాలి కదా. ఇవన్నీ జాడిచ్చింది ఫ్రెండ్స్. గేట్ పైన వేసేసింది, కుర్చీ పైన వేసేసింది. నీళ్ళు అయిపోతూనే ఉన్నాయి, ట్రబుల్ నింపి జాడిస్తూనే ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ పైన తీసుకోవాలి ఇప్పుడు. వీళ్ళు చూడు ఎట్లా ఉన్నారో. నడురి జల్దీ ఎండ మంచిగా వస్తుంది. మమ్మీని బట్టలు తీసుకొని అయితే పైనకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ అమ్మ ఆరేయాలి. ఏది బకెట్లు జారి పడతాం మేడం. అమ్మ ఇక్కడైతే ఓనర్ వాళ్ళు వేసేసారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను గొడవ పైన వేసి ఆరేయాలి. ఒక సైడ్ వేయాలి ఫస్ట్ అన్నీ. వేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు
ఫ్రెండ్స్ మా డాడీ అయితే బెడ్షీట్లు అన్నీ ఆరేస్తుండు. ఇవన్నీ మాయే ఫ్రెండ్స్. ఇక ఇది వేసేయి, మధ్యాహ్నం వరకు ఆరిపోతాయి కావచ్చు. ఎండ మంచిగా కొడుతుంది, ఫుల్ ఎండ ఉంది ఫ్రెండ్స్. పెట్టాలి గీడై అన్ని రాళ్ళు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఘోరంగా ఉంటుంది ఒకటే, అన్ని కింద పడతాయి. ఇవన్నీ మాయే ఫ్రెండ్స్. ఇవి 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 చూడండి ఒకసారి. ఈ బెడ్షీట్ బాగుంది, 250కే ఇచ్చారు ఎవరో మా మమ్మీకి. డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పుడు తీసుకోండి ఫ్రెండ్స్. గీడు ఉంటాయి మూలకు రాళ్ళు, ఏడబెట్టిరేమో ఆడున్నాయి. అయితే పెట్టాలి ఇంత బరువు బరువు రాళ్ళు ఫ్రెండ్స్. నిమ్మలంగా పెట్టేసి పోవాలి. ఇవన్నీ మాయే ఫ్రెండ్స్. ఇన్ని వెండింది మా మమ్మీ ఒక్కతే. ఏడబెట్టాలి ఆడబెట్టాలి. అయిపోయింది. ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. గిన్నెనం వెండింది పాపం. ఒకసారి లుక్ వేసుకోండి రౌండ్గా. ఇవన్నీ వెండేసింది. ఏమొద్దు, దానికి పెట్టాలి. అది బోర్ దానికి పెడితే బయట కడగడానికి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మాయే. ఎండ అయితే ఫుల్ కొడుతుంది, మధ్యాహ్నం వరకు ఆరిపోతాయి అనుకుంటే. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 11 అయింది ఫ్రెండ్స్. 5 నిమిషాలు తక్కువ ఉంది, 11 అయింది. మధ్యాహ్నం వచ్చి తీసేస్తా. ఈ బట్టలు అయితే అన్నీ. ఇక్కడ కొత్తగా బిల్డింగ్స్ అయితే కట్టారు, అపార్ట్మెంట్. ఇంక పైనకి రావాలంటే బాగా బట్టలు ఉన్నప్పుడు, బెడ్షీట్లు ఉన్నప్పుడే వస్తా ఫ్రెండ్స్. ఈ మధ్య వస్తలేను. ఇంకా కిందనే వేసేస్తున్నా డెలివరీ బట్టలు అయితే. ఈ బొంత కింద పడుతుందేమో, తీయాలి. అది కూడా బల్లి ఉంది. మా మమ్మీ రాదనుకున్నా ఫ్రెండ్స్, వచ్చింది పైన. కాలు గుంజుతున్నాయి అంట. ఈడ బల్లి చచ్చిపోయింది ఫ్రెండ్స్. బట్టలు వినడం అంటే బల్లి ఉన్నది ఈడ, ఘోరంగా పడిపోయింది. ఏమో దొలాడుతుర్రు ఆ బల్లిని తీసేయడానికి. మా డాడీ చూడండి ఫ్రెండ్స్, ఎంత టెక్నిక్గా తీస్తుండు. పైప్లో ఇరికిస్తుండు ఫ్రెండ్స్. అయ్యో, పైప్ ఉంటుంది ఫ్రెండ్స్. అరే బట్టల అటేసే. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తారు వీళ్ళు. బిల్డింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే వేరే వాళ్ళు ఉంటారు, ఆంటీ వాళ్ళు అక్కడ సైడ్ ఉంటారు అపార్ట్మెంట్లో. 5th ఫ్లోర్ అపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. ఇవి మొన్ననే కట్టారు ఫ్రెండ్స్, డూప్లెక్స్. ఇది ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. పైనకి వచ్చినప్పుడు కొద్దిసేపు ఇట్లా టైం పాస్ చేసి పోతాం, ఎందుకంటే ఇంత పైనకి వచ్చి అప్పుడే దిగాలనిపించదు ఫ్రెండ్స్. తమలపాకులు చూడండి మంచిగా పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడైతే చెట్లు చూడండి, అవి తమలపాకులే. వాళ్ళు అన్నీ మంచి అగో లోపల చూడ ఎంత మంచిగా పెట్టారు చెట్లు. అట్లా ఉండాలి పచ్చగా. ఇక మావాడు కూడా వచ్చాడు ఫ్రెండ్స్, ఇక అల్లరి చేయడానికి. పెద్ద వాటర్ ట్యాంక్ అయితే ఉంది ఇక్కడ కదా. ముందు ఒక ఆంటీ ఉంది. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఆరేసినాం. ఇంకా ఇద్దరైతే కింద ఉన్నారు. వెళ్తున్నాం ఫ్రెండ్స్, బాగా కిందకైతే వెళ్తున్నాం. డోర్ పెట్టేసుకోరు. ఇట్లయితే డౌన్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ పడిపోతాం అని భయం అవుతుంది. పెట్టి పిల్లలు వచ్చారంటే ఇట్లా జారినట్టున్నాయి. ఆంటీ అయితే బాసలు దొమ్ముతుంది.
మేము పైనకి వెళ్ళినాం ఫ్రెండ్స్. స్వీట్ చూడండి, ఫోన్ చూసుకుంటా మంచిగా వండుకున్నాం. నా ఫోన్ ఎందుకు ఇవ్వాలి? తింటున్నాం ఫ్రెండ్స్. పకోడీ తిను. పకోడీ తింటున్నాం. పకోడీ. వీళ్ళిద్దరు ఫోన్ చూసుకుంటూ తింటారు ఫ్రెండ్స్. వీళ్ళకి తినిపించి నేను తినేసి ఇంకా బట్టలు పిండాలి ఫ్రెండ్స్. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. తిన్నరా అందరూ? మా పిల్లలు అయితే తింటురు. తింటా గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇక్కడైతే వెదర్ కూల్ ఉందని మా మమ్మీ ఆలు బజ్జీ అయితే వేసింది. నాకైతే మస్తు ఇష్టం. చేస్తూనే ఉంది, తింటూనే ఉన్నాం. మధ్యాహ్నం కొంచెం తిన్నాం కదా, అందుకని చెప్పి ఇప్పుడైతే ఫుల్గా బజ్జీలు అయితే నింపుతుంది మా పొట్టల. నేనైతే ఏదో స్టిచ్చింగ్ చేసుకుంటూ కూర్చున్నా, టైంపాస్. మా వాళ్ళు కూడా అందరు తింటురు. ఇంతటితో వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. బాయ్ ఫ్రెండ్స్.